హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్. ఈరోజైతే ఒక సింపుల్ స్వీట్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. పాన్ గుల్కంద్ చెన్నా బర్ఫీ చేసి చూపించబోతున్నాను. ప్రతి పండగకి కూడా మనం వాడే తమలపాకుల్ని పడేయకుండా ఇలా సింపుల్గా ఏదో ఒక రెసిపీ ట్రై చేస్తూ ఉండొచ్చు. నేనైతే ఈసారి తమలపాకులతో ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను. ఒక 4-5 తమలపాకులు కొద్దిగా కండెన్సర్ మిల్క్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మిక్సర్లో. ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ స్వీట్లో తమలపాకుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు నచ్చితే పాన్ ఎసెన్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మిక్సర్లోకి ఒక 400 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మెత్తగా ఉన్న పన్నీర్ తీసుకోండి. ఫ్రీజర్లో పెట్టకుండా బయట పెడితే మీకు మెత్తగా ఉంటుంది. కొద్దిగా పాలు వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని పన్నీర్ అంతా కూడా అందులో యాడ్ చేసేసుకోండి. దీంట్లోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాన్ ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కండెన్సర్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పావు కప్పు వరకు ఇక్కడ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. డ్రై కోకోనట్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. కోకోనట్ పౌడర్ వేయడం వల్ల మనకి బర్ఫీ అనేది కొంచెం థిక్గా వస్తుంది, బాగా వస్తుంది. ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా గీ వేసుకోండి. ఒకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ యూజ్ చేస్తున్నాను. బేకింగ్ పేపర్ యాడ్ చేసుకొని లైట్గా గీ అప్లై చేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు, సిల్వర్ పేపరు యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక లేయర్ బర్ఫీ, ఒక లేయర్ గుల్కంద్ జాము, మళ్ళీ పైన కవరింగ్ చేసుకోవడం కోసం బర్ఫీ అంతా కూడా వేసుకొని ఈ విధంగా చూపించిన విధంగా వేసుకున్న తర్వాత ఫ్రీజర్లో 1 అవర్ పెట్టుకొని తర్వాత మీకు నచ్చితే సిల్వర్ పేపర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పాన్ గుల్కంద్ చెన్నా బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. Thank you for watching this video and see you in the next video.